హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ద్రోణాటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అయితే మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్ గురించి అయితే చెప్పబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ మొబైల్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది. ఇది లాంచ్ అయ్యి అయితే మనకు ఒక 3 months అయితే అవుతుంది లాంచ్ అయ్యి. సో చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. తక్కువ బడ్జెట్ లో చాలా అద్భుతంగా ఉంది ఫోన్. బడ్జెట్ కూడా పెద్దగా అంత ఏం లేదు, చాలా బాగుంది. సో దీని గురించి అయితే మనం ఫుల్ గా ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో మీరైతే ఫస్ట్ టైం వచ్చినట్టయితే కింద లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం చూసినట్టయితే ఇక్కడ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఈ మొబైల్లో వచ్చేసి అయితే మనకి ఇక్కడ ఫస్ట్ గా మనం చూసినట్టయితే స్పెసిఫికేషన్స్ అయితే చూసినట్టయితే మనకు డిస్ప్లే వచ్చేసి మనకు 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ POLED డిస్ప్లే తోటి అయితే మనకైతే డిస్ప్లే అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది డిస్ప్లే, చాలా క్లారిటీగా ఉంది, క్లియర్ గా ఉంది మనకు. సో నెక్స్ట్ వచ్చినట్టయితే ఇదైతే డిస్ప్లే వచ్చేసి మొత్తం మన స్క్రీన్ అయితే మొత్తం కర్వ్ డిస్ప్లే ఫ్రెండ్స్. మనకు కర్వ్ డిస్ప్లే ఉంది, చాలా అద్భుతంగా ఉంది. సో నెక్స్ట్ అయితే మనకు కెమెరా వచ్చేసి బ్యాక్ కెమెరా వచ్చేసి 50 MP ఉంది. సో మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP అవుతుంది. చాలా అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు నేను వీడియోస్ కూడా మనకి ఇక్కడ 4K లో వస్తున్నాయి. సో బ్యాక్ కెమెరా గానీ ఫ్రంట్ కెమెరా గానీ 4K లో మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 5000 mAh బ్యాటరీ అయితే ఉంది మనకు. విత్ 68 watts చార్జర్ కూడా మనకైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని గురించి అయితే మనకు చాలా అద్భుతంగా ఉంది. మొబైల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి ఇంకోటి ఇక్కడ కెమెరా విషయానికి వచ్చినట్టయితే చాలా అద్భుతంగా ఉంది. 4K లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో బ్యాక్ కెమెరా గానీ ఫ్రంట్ కెమెరా గానీ చాలా అద్భుతంగా ఉంది. సో ఇప్పుడైతే మనం ఇక్కడ మీకు ఫోన్ అయితే ఎలా ఉంది అనేది మొత్తం చూపిస్తా, ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, మనకైతే మొబైల్ అయితే ఇది. సో ఎడ్జ్ 50 ఫ్యూజన్ మోటోరోలా. సో ఇందులో మనకైతే వీళ్ళు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. అదే విధంగా మనకు సిమ్ తీసుకోవడానికి పిన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకు మొబైల్ చూసినట్టయితే ఇక్కడ మనకు ఈ బ్యాక్గ్రౌండ్ మనం ఏ కలర్ తీసుకుంటే మొబైల్ కలర్ ఆ కలర్ కి సింక్ అయ్యే విధంగా మనకైతే పౌచ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ కెమెరాస్ వచ్చేసి బ్యాక్ కెమెరా వచ్చేసి 50 MP, సో ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP. సో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కర్వ్ డిస్ప్లే మొబైల్, ఇది చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. సో ఈ ఫోన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకు యూట్యూబర్స్ కి అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు వీడియో తీయడానికి 4K లో అయితే మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మొబైల్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. యూట్యూబర్స్ కి కానీ చాలా ఇది కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ మొబైల్ ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ డైలీ వస్తుంటాయి ఫ్రెండ్స్. మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.